నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రైతులను నట్టేట ముంచిన పాలమూరు సీడ్స్ 500 ఎకరాల్లో పత్తి విత్తనాలు సాగు చేసి లబోదిబమంటున్న రైతన్నలు బంజారా హిల్స్ డిఏవి స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి డిఏఓని ఆదేశించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం నివాళులర్పించిన కొమరంభీం జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తిన్న విశ్వాసం మరవని వానరం లక్ష్మీదేవి అంతిమయాత్ర వెంట పరిగెత్తి ఆశ్చర్యం కలిగించిన వానరం ఇక డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఈడుగోనిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 100 మంది రైతులు పాలమూరు సీడ్స్ కంపెనీ బంజన్ PHC 66 BT2 రకాలను చెందిన పత్తి విత్తనాలను కొని సాగు చేశారు. వీటిని మహబూబాబాద్ జిల్లా భూత్పూర్లోని డీలర్ల వద్ద నుండి కొనుగోలు చేశారు. అయితే టైంకి పూత పిందె రాకపోవడం, వచ్చిన పూత కూడా రాలిపోవడం, సీజన్ ముగుస్తున్న చెట్టుకు 2 కాయలు కూడా కనిపించకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై 2 రోజుల క్రితం 15 మంది రైతులు మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈడుగోనిపల్లి గ్రామంలో పాలమూరు సీడ్స్ కంపెనీలకు చెందిన సాధారణ పత్తి విత్తనాలను 500 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఇప్పటికే ఎకరానికి విత్తనాలు, పురుగు మందులకు 45,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు లబోదిబమంటున్నారు. ఆయన మొన్న 10 రోజుల కింద రావడం జరిగింది. ఆ మందులు కొట్టతే రాదు, నన్ను రాసిన మందులు కొడితేనే వస్తుందని చెప్పడం జరిగింది. అయినా ఆ మంచి ఆ సార్ చెప్పిన మందులు తెచ్చి ఆయన మందులు కూడా కొట్టడం జరిగింది. అయినా మా దాదాపు అంటూ 10 సార్లు కొట్టినా, ఇంకా మందులు బాగానే వేసిన, ఇంతవరకు ఏం చేసినా ఏం రాలేదు. మొన్నదాకా అది ఒకటి నా ఇత్తనాలు పాస్ అయినామన్నాడు. ఆ పాస్ అయిన బిల్లు పెట్టు చాలని అడిగినా సార్. ఆ పాస్ అయిన బిల్లు నీ వద్ద రిజల్ట్ ఉంటుంది కదా, ఆ బిల్లు కూడా పెట్టండి, నాకు పర్వాలేదని ఆయనని అడిగితే కూడా ఆయన రెస్పాన్స్ ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాడు. ఆయన ఏం లేదు సార్. మాకు రైతులు నాకు కూడా హ్యాండిక్యాప్ సార్. ఎంత కష్టం, ఎందుకంటే చేనులో పడితేనే నాకు వస్తాయి. చేనులో పండకుంటే నాకైతే నేను ఏం పని పోలేను, కూలి పోలేను, ఏం పోలేను సార్. నాకు భూమేమో పడితేనే నాకు ఆధీనం వస్తుంది, కానీ భూమేమో పడకుంటే నా లైఫ్ బయటపడాలి సార్. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన డిఏవి స్కూల్ కి ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిఏఓని ఆదేశించారు. విద్యార్థులను మరో పాఠశాలకు బదిలీ చేయాలని మంత్రి ఆదేశించారు. రీజియన్లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యార్థులకు వసతి కల్పించాలని డిఏఓని ఆదేశించారు. నిందితుడు బంజారా హిల్స్లోని డిఏవి స్కూల్ ప్రిన్సిపాల్ వద్ద డ్రైవర్గా పనిచేశాడు. రజనీ కుమార్ రోజు పాఠశాలలో కంప్యూటర్తో తరగతి గదిలోనే ఉంటాడని, విద్యార్థులను తాకుతూ ఇబ్బంది పెట్టేవాడని ఆరోపించారు. డ్రైవర్ని తరగతి గదుల్లోకి అనుమతించడంపై పోలీసులు డిఏవి స్కూల్ ప్రిన్సిపాల్ని కూడా అరెస్టు చేశారు.
పోలీసులు డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి నిఘా కెమెరా ఫీడ్లను నిర్ధారిస్తున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు కొమరం భీం ఆసిఫాబాద్ కేంద్రంలోని పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అమరవీరులకు అమరవీరుల కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేష్ కుమార్, రాజేశ్వరరావు, డీఎస్పీ శ్రీనివాస్, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమన్నారు. నివాళులర్పిస్తున్నారు. అదేవిధంగా ఆసిఫాబాద్ డిఎస్పీ నాగేంద్ర గారు కూడా నివాళులర్పిస్తున్నారు. అర్పించవలసిందిగా కోరుతున్నారు. అమరులైనటువంటి పోలీసు వీళ్ళ సంస్కరణ సభలు మన తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. అమరులకు జోహార్లు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి వచ్చేసినటువంటి గవర్నర్ పెద్దలు, మన కలెక్టర్ ప్రతి సంవత్సరం కూడా మరి జిల్లా కేంద్రంలో మరి గతంలో అమరులైనటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ప్రజల కోసం సేవ చేసి మరి త్యాగాలు చేసి మరి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ త్యాగాల వలన ఈరోజు ఎంతోమంది ప్రజలు వాళ్ళు స్వేచ్ఛగా ఉండడానికి మరి ఈరోజు అమరులైనటువంటి పోలీసు వాళ్ళ త్యాగాలు మరి ఇప్పుడున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మన ఏదైతే మన ప్రజల కోసం మీరందరూ కూడా ఒక డిపార్ట్మెంట్ మీ ఉద్యోగమే కాదు, మరి ప్రజల కోసం మీరు సేవ చేస్తున్నటువంటి మా మార్బుల ప్రాంతంలో మరి కొమరం భీం జిల్లాలో మరి గవర్నీలు మన ఎస్పీ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి గ్రామాలలో తిరుగుతూ మరి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మరి వాళ్ళకి విద్యాపరంగా కావచ్చు, తర్వాత మన ప్రభుత్వం తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అన్ని విధాలుగా కూడా వాళ్ళకు మరి గ్రామాలలో తిరుగుతూ ఈ ఆదివాసీ ప్రాంతాల్లో, ఆదివాసీ జిల్లాలో మరి ఈరోజు చాలా ప్రశాంతంగా మంచిగా ఉన్నారంటే ప్రజలందరూ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వలన మరి వాళ్ళ త్యాగాల వలన వాళ్ళు చేసినటువంటి పనితనం వలన. కాబట్టి ఈరోజు ఎవరైతే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు
వాళ్ళకి అందరు కూడా మరి మా ప్రభుత్వం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి చేస్తున్నవంటి మరి ఉద్యోగపరంగా కావచ్చు వాళ్ళకి అన్ని విధంగా కూడా తప్పకుండా మరి వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గౌరవ జిల్లా ఎస్పీ గారు నివాళులు అర్పిస్తున్నారు. జిల్లా పాలనాధికారి గారు నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఆత్రం సక్కు గారు నివాళులు అర్పిస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని కొండపేటలో బలిజ లక్ష్మీదేవి ఇంటి దగ్గర బజ్జీల బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేది. అప్పుడప్పుడు ఆ బండి దగ్గర ఒక వానరం వచ్చేది. ఆ వానరానికి లక్ష్మీదేవి బజ్జీలు పెడుతుండేది. లక్ష్మీదేవి గుండెపోటుతో మరణించడంతో ఆ వానరం దిగాలుగా కూర్చొని ఉండిపోయింది. కొద్దిసేపటికి లక్ష్మీదేవిని వైకుంఠ రథంపై తరలించడంతో ఆమె పెట్టిన తిండి తిన్న విశ్వాసంతో ఆ అంతిమయాత్రకు తోడుగా కదిలింది. ఈ ఘటన చూసి పట్టణ ప్రజలు ఒకంత ఆశ్చర్యపోయారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల పరిధిలోని సోనాల మండల సాధన కమిటీ సభ్యుడు గుడాల శేఖర్, బీజేపీ నాయకులు దక్షిణ మధ్య రైల్వే మెంబర్ జీవి రమణ ఇద్దరు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ చేశారు. సోనాలను నూతన మండలంగా చేయాలని గత 65 రోజుల నుండి రిలే దీక్షలు చేపట్టిన లాభం లేకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వారి దీక్షను భగ్నం చేసి పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. కావాలి కావాలి మండల్ కావాలి 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 మండల్ కావాలి. సీఎం ఇచ్చిన హామీని వెంటనే సీఎం ఇచ్చిన హామీని వెంటనే. మాకు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2018 సంవత్సరంలో ఆదిలాబాద్ పర్యటన నిమిత్తము వారు సోనాల మండలాన్ని చేస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన నెలలోపు వారు మండలాన్ని చేస్తారని హామీ ఇచ్చారు. హామీని మేము 3 నెలలుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ నేడు ఆమరణ నిరాహార దీక్ష కూడా వెళ్ళినాము. కాబట్టి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈ నవంబర్ 10వ తారీఖు దాకా అల్టిమేటం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నవంబర్ 10 లోపల మండలం రానిచో వారిని ఖచ్చితంగా ప్రజాప్రతినిధులను కూడా రాజీనామా చేయించి వారిని ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ ఖచ్చితంగా ఈ మండలం సాధించే వరకు విశ్రమించేది లేదు. మండల్ కావాలి. B1 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 కావాలి కావాలి.
కావాలి కావాలి సునాల గ్రామాన్ని వెంటనే సునాల గ్రామాన్ని వెంటనే సునాల గ్రామాన్ని వెంటనే. అలాగే బీజేపీ భూత్ మండల మాజీ అధ్యక్షుడు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు వెంకటేష్ కూడా వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్ మండలం బురహాన్పూర్లో మిషన్ భగీరథ నీటి సరఫరాను ఎస్సీ ఆంజనేయులు పరిశీలించారు. రేగడ మైలారంలో మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా, నీరు కలుషితం అవుతున్నాయా, అందరికీ సప్లై అవుతున్నాయా, వాటర్ ట్యాంకులను శుభ్రంగా కడుగుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆ టైంలో పెట్టించాం. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ విజిట్ అయిందా సార్ ఇక్కడ? సార్ ఇప్పుడు ఆ ట్యాంక్ చాలా పైపు మల్లికార్జున సార్ ఉండే కదా అక్కడ నుంచి బాబు మల్లికార్జున సార్ ఉండేనా? ఆ టైంలో పెట్టించాం. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ విజిట్ అయిందా సార్ ఇక్కడ? సార్ ఇప్పుడు ఆ ట్యాంక్ చాలా పైపు మల్లికార్జున సార్ ఉండే కదా పెట్టామా? రాజేంద్ర నగర్ మణికొండలోని కోకిలా టిఫిన్స్ మెస్ ను రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మణికొండ చైర్మన్ కె నరేంద్ర, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మణికొండ ఫ్లోరింగ్ లీడర్ రామకృష్ణారెడ్డి, మణికొండ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి, ఇతర మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. లో కోకిలా టిఫిన్స్ అండ్ మీల్స్ అనేది ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. 100 ఫీట్ రోడ్లో ఇది అందరికీ పార్కింగ్కి వెలుసుబాటులో అందరికీ సదుపాయాలతో పాటు ఇవాళ అంగరంగ వైభవంగా మా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి చేతుల మీదుగా ఇవాళ ఈ హోటల్ ప్రారంభమైంది. ఇక్కడ స్పెషల్ అంటే మనం ఎన్నో టిఫిన్ సెంటర్స్ అన్నీ వెళ్తూ ఉంటాము, ఎన్నో చూస్తూ ఉంటాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మనకి టిఫిన్స్ నాన్ వెజ్తో స్టార్ట్ అవుతుంది. వడ, మళ్ళీ దోశ, చికెన్తో ప్రారంభమవుతుంది. ఇక్కడ మణికొండలో మీల్స్ అనేది కొంచెం షార్టేజ్ ఉంది, ఎక్కడ లేదు. అందుకను ఇక్కడ మంచి మీల్స్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అంటే సామాన్య ప్రజలకి, హైఫై ప్రజలకి, మిడిల్ అందరికీ వెలుసుబాటులో ఉండేటట్టు ఈ హోటల్ ఇక్కడ ప్రారంభమైంది. నిజంగా వాసు గారు ఈ కోకిల బ్రాండ్ అనేది ఇప్పుడు కాదండి, 1995 నుండి ఈ బ్రాండ్ అనేది ఉంది. ఇక్కడ మా మణికొండలో ఈ బ్రాండ్తో ఇవాళ ఇక్కడ మా ఎమ్మెల్యే గారి చేతి మీదుగా ప్రారంభం అవ్వడం మాకు ఎంతో సంతోషకరమైన విషయము. ప్రజలు అందరూ కూడా ఈ సదుపాయాన్ని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రుచులను ఆస్వాదించి వాసు గారిని వాళ్ళ టీంని
అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. కోకిల బ్రాండ్స్ మణికొండ మొత్తంలో ఇంకా ఎన్నో ఫ్రాంచైజ్గా ఎన్నో మొత్తం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ సూర్యతేజ గారికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. వారి పాత్ర కూడా ఈ హోటల్ దాంట్లో ఎంతో ఉంది. ఇక్కడ రాగి ముద్ద అనేది ఎక్కడ దొరకదు, కానీ మణికొండలో ఇవాళ రాగి ముద్ద కూడా ఒక స్పెషల్ ఐటెం, అందరికీ ఎంతో ఇష్టమైంది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి ముద్ద కూడా ఇక్కడ దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ హోటల్ని విజిట్ చేయాలి, రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ మహిళా వింగ్ ప్రెసిడెంట్ పట్లోల రూపారెడ్డి గారు కోరుకుంటున్నాను. షేర్లింగంపల్లి నియోజకవర్గం కుకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్, దీనబంధు కాలనీ, ప్రగతి నగర్, పాపారాయుడు నగర్, హనుమాన్ నగర్ కాలనీలలో ప్రభుత్వ విప్ ఆరకపూడి గాంధీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2,17,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్లు, యూజీడీ నిర్మాణాలకు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. सालों का बना ना नसीमाना చేయను కుకట్పల్లి డివిజన్లో కార్పొరేటర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు 1,60,00,000 రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధి చేసిన పనులు ఇంకొక 50 లక్షలు ఇస్తే ఇంకొక 50 లక్షల రూపాయలు వీళ్ళకి కేటాయిస్తే పూర్తి స్థాయిలో 100% ఏమి పనులు లేకుండా అయిపోతాయని చెప్పి ఇప్పుడే చెప్పారు. వాటిని కూడా కేటాయిస్తూ ఇమీడియట్గా పనులన్నీ పూర్తి చేసుకొని కాలనీ వాసులు ఒకటే కోరా నేను ఇప్పుడే 100% పనులు కంప్లీట్ చేస్తాం. చక్కగా వనభోజనాలు కుటుంబాలతో వనభోజనాలు పెట్టి చక్కగా మా కాలనీ ఆదర్శవంతమైన కాలనీ మనమేం చేయాలి, మన ప్రాంతం ఏ రకంగా గ్రీనరీతో అభివృద్ధి చేసుకోవాలి అనే దాని మీద ఒక చక్కటి నిర్ణయానికి వద్దాం, ఒక మంచి కాలనీగా తయారు చేద్దామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. కాలనీ మిత్రులందరూ కూడా అభినందనలు. ఈ అభివృద్ధికి సహకరించిన మా కేటీఆర్ గారికి, మా ముఖ్యమంత్రి గారు అదనంగా నిధులు ఇచ్చి చాలా ప్రాంతాల్లో 100% కంప్లీట్ చేశాం, చాలా ప్రాంతాల్లో 80% కంప్లీట్ చేశాం, చాలా ప్రాంతాల్లో 70% కంప్లీట్ చేశాం. అంతకు మించి తక్కువ ఎక్కడ కూడా చేయలే. అన్నింటినీ కూడా 100% రీచ్ అయ్యే విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా గతం రోజుల్లో 5 సంవత్సరాలకి 10 కోట్లు ఇచ్చే రోజుల్ని అధిగమించి ఇప్పుడు ఒక టర్మ్కి సుమారుగా 120-130 కోట్లు ఒక్కొక్క డివిజన్కి తెచ్చుకునే స్థాయికి మా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు తీసుకొచ్చే సందర్భం అంత కళ్ళారా చూశారు. ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి మొండి సమస్యలను కూడా పరిష్కరించి మంచి ప్రాంతంగా తయారు చేయడంలో కీలక పాత్ర, సీనియర్ నాయకుల సలహాలు, ప్రాక్టికల్గా కాలనీలో ఇబ్బందులు అనుభవించినటువంటి వారి సలహాలు కూడా తీసుకొని నేను కార్పొరేటర్ గారు దీన్ని ఒక మంచి డివిజన్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తామని, బ్యాలెన్స్ నిధులు కూడా ఇచ్చి 100% పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. పాము కాటుతో చనిపోయిన బాలుడి కుటుంబాన్ని డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ పరామర్శించి సాయం అందజేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన 4వ తరగతి విద్యార్థి కోటగిరి సచిన్ ఇటీవల పాము కాటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డాక్టర్ కిరణ్ కుమార్ సభ్యులు పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే గ్రామంలోని ప్రతి పిహెచ్సిలో ఇంజెక్షన్లు ఉంచాలని కోరారు.
జనగామ జిల్లా తరిగొప్పల మండల కేంద్రంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ సెంటర్ నుండి గాంధీజీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ ప్రతి విపత్తులో ముందుండి పోరాడేది పోలీసులేనన్నారు. దయచేసి శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించకూడదని ఈ సందర్భంగా కోరారు. ఓదార్పు నిమిత్తము ఈరోజు మరి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ క్యాండిల్తో ర్యాలీ చేయడం జరిగింది. మరి యొక్క ర్యాలీని మరి దీన్ని సక్సెస్ చేయడానికి మన గ్రామం నుంచి వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా ఎస్ఐ గారికి, ఏఎస్ఐ గారికి, అదేవిధంగా లింగన్న గారికి, వచ్చిన ప్రజలందరికీ దర్యాప్తుల గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రామ చిన్న పెద్ద అందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఒక రెండే మాటలు మాట్లాడుతున్నాను. సమాజంలో మొట్టమొదటిగా ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోలీసు వ్యవస్థ. 90s నుండి అంత స్వతంత్ర ఉద్యమ కాలం నుండి కూడా అది నక్సల్స్ అయినా లేకపోతే ఇంకేమన్నా రజాకారులైనా, దాని తర్వాత నక్సల్స్ ఉద్యమం అయినా, లాస్ట్కు ఉగ్రవాదులైనా, లేకపోతే మనకు రీసెంట్గా వచ్చిన కరోనా డిసీజ్ అయినా దేనికైనా ముందుండి పోరాడేది అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటారు. ముందుండేది మాత్రం పోలీసు వ్యవస్థ. ఈవెన్ టీకాలు వేసుకోవాలంటే అందరూ భయపడ్డా మాత్రం పోలీసులకు వేయించారు. అంటే అదొక ధైర్యం అన్నట్టు, మేము వేసుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా అది ఏ విపత్తు వచ్చినా ఫస్ట్ పోలీసు ఉంటుంది. ఈ కరోనా టైంలో కానీ లేకపోతే ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎంతోమంది అమరులయ్యారు. మనం ఈ రెండేళ్ల కాలంలో చూస్తే కూడా తీవ్రవాదాల కంటే చనిపోయిన పోలీసుల కంటే మనకు కరోనా టైంలో దాన్ని ఎదుర్కొని కరోనాతో పోరాడి చనిపోయిన పోలీసులు స్మరించుకుంటూ ఈ ఒక్కరోజున వాళ్ళ త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ నివాళులు అర్పించే సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జోహార్ పోలీస్ అమర వీరులకు, జోహార్ పోలీస్ అమర వీరులకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులను నట్టముట్టేయించిన పాలమూరు సీడ్స్. 500 ఎకరాల్లో పత్తి విత్తనాలు సాగు చేసి లబోదిబమంటున్న రైతన్నలు. బంజారా హిల్స్ డిఏవి స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి. డిఈఓని ఆదేశించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం. నివాళులర్పించిన కొమరంభీం జిల్లా ఎస్పీ సురేష్ కుమార్. తిన్న విశ్వాసం మరవని వానరం. లక్ష్మీదేవి అంతిమయాత్ర వెంట పరిగెత్తి ఆశ్చర్యం కలిగించిన వానరం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.